వాము ఆకులతో బజ్జీ, అది కూడా శనగపిండి, బియ్యపిండి, వంట సోడా ఇవేమీ వాడకుండా కేవలం గోధుమ పిండితో ఈ బజ్జీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ముందుగా ఒక గిన్నెలోకి గోధుమ పిండిని తీసుకోండి. ఇందులో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి, అలాగే కారంని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి. అందరూ బజ్జీలు వేయడం అందరికి తెలిసే ఉంటుంది కదండి, ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా గోధుమ పిండి కదా, మరీ పల్చని చేసుకోవద్దు, కొంచెం ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో మరీ ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి వీటికి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆకుని తీసుకొని ఇలా బ్యాటర్లో డిప్ చేసుకొని నూనె అంతా బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని వేసుకోవాలి. ఇనుప బాండీలు అయితే మనకి డీప్ ఫ్రై కోసం పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇలా అన్నిటినీ వేసుకొని గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోండి. అంటే హైకి మీడియం ఫ్లేమ్కి మధ్యలో ఉండాలన్నమాట. ఫ్లేమ్ లో ఉండకూడదు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. చూసారా, చక్కగా పొంగాయి. మనం వంట సోడా ఏమీ యూస్ చేయలేదన్నమాట ఇక్కడ. సో ఇలా రెండు వైపులా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోండి. అంతేనండి, చూసారు కదా, చాలా సింపుల్గా మనం బజ్జీలు అనేవి రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.